హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నిన్నటి నుంచి మా పాటలండి ఇవి. కుంపటి వెలిగిస్తూ మా అమ్మగారు, నేను చిన్నప్పుడు కుంపడ పొయ్యి మీద కర్రల పొయ్యి మీద వండేవారండి మాకు. అప్పుడు పరిస్థితి పెద్దగా బాగుండేది కాదు. ఇప్పటికీ అప్పుడప్పుడు కర్రల పొయ్యి కుంపటి వెలిగిస్తాం, కానీ కర్రల పొయ్యి మీద వంట చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఆ రొట్టి ఎంత కమ్మగా ఉందంటే కందిపొడి నంచుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కర్రల పొయ్యి మీదే వండారు, కుంపడి మీద వండారండి నిన్న. ఆ తర్వాత సాయంత్రం చేసి మళ్ళీ కర్రల పొయ్యి వెలిగించారు. ములంకాడ పులుసు పెట్టారు, చాలా చాలా బాగుంది. ములంకాడ పులుసు వేడివేడి అన్నంలో ములంకాడ పులుసు వేసుకొని తింటుంటే స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టుగా అనిపించింది నాకు. మీ కూరలు ఏంటండి? మీ అన్నలు ఉదయాన్నే ఎందుకు పెడుతున్నానంటే నిన్న పెట్టవలసిన బ్లాకు ఇవాళ పెడుతున్నాను, ఏమనుకోకండి. నాకు నిన్న అవ్వలేదు, నిన్న మధ్యాహ్నం భోజనం ఇది. ఇవాళ కూడా కర్రల పొయ్యి మీద వండుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తాం ఇవాళ. ఇవాళ మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్న మట్టుకు ఒక ఆవిడ్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. రామకృష్ణరి మిషనరీలో ప్రైవేట్గా కూడా హాస్పిటల్ పెట్టుకున్నారని నాకు మొన్నే తెలిసింది. ఆవిడకి సివియర్ ప్రాబ్లం నడడానికి ఎక్కువగా ఉందనేసి ప్రైవేట్ హాస్పిటల్కి రమ్మన్నారు. ఆవిడతో నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఆవిడకి తోడు ఆవిడేమో నాకు రామ్మ నాకేమీ తెలియదు అంటే దానివైపేటలో ఉన్న ఈ హాస్పిటల్కి వెళ్ళామండి. ఈ హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఎంట్రంలోనే మేము ఇంకా ఇలాగ వెళ్తున్నాం ఇద్దరమును. నా పక్కన ఉన్న ఆవిడ అదిగొని పడుకోబెట్టి చేశారు. ఫస్ట్ ఎంట్రంలోనే 400 కార్డు రాయించుకున్నారు. ట్రీట్మెంట్ మొదలెట్టి ట్రీట్మెంట్ పూర్తి చేసేవాడికి 1600 అయ్యింది. ఆయన టచ్ చేసి అలా టచ్ చేసి చూసినందుకు 1000 రూపాయలు కట్టమన్నారు. కానీ మరి ఆవిడకి ఎలా ఉందో, అయ్యో బాబోయ్, రామకృష్ణ మిషనరీ చాలా బెటర్ అనుకున్నాను. కానీ అక్కడే తగ్గాలి మనకి. గాడ్ ఈజ్